Hi, hello, Namaste. This is Ram Babu, the Faculty of History in Vishnu IAS Academy. We will discuss about today small topic, that is 1857 సిపాయి రివోల్ట్. అసలు 1857 సిపాయిల తిరుగుబాటు జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి? అసలు ఎందువలన 57 సిపాయిల తిరుగుబాటు జరిగిందని అంటారు? అంటే జనరల్గా సాధారణంగా మనం చెప్పుకునేది ఏంటంటే సైనిక కారణాలని, అట్లాగనే సామాజిక కారణాలు, మత కారణాలు, రిలీజియస్ సంబంధించి, అలాగే పొలిటికల్ రీజన్స్ అని, ఇట్లా మనం కొన్ని రీజన్స్ మాట్లాడుకోవచ్చు. వీటన్నిటిని బేసిక్ రీజన్స్ అంటారు. అలాగే ఇమీడియట్ రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే 57 సిపాయిల తిరుగుబాటుకు ముందు అసలు భారతీయులలో అసంతృప్తి బ్రిటిష్ వాళ్ళ మీద కలగడానికి కారణం ఏంటి? ఏ అసంతృప్తి 57 సిపాయిల తిరుగుబాటుకు, అలాగే బ్రిటిష్ వాళ్ళ మీదకి కంప్లీట్గా తిరుగుబాటు లేవదీయడానికి కారణమైనాయి అంటే ప్రధానంగా మనం గుర్తించాల్సింది బ్రిటిష్ వాడు మన మీద చేసినటువంటి నేషనల్ డిస్క్రిమినేషన్, అంటే జాతి వివక్షత చాలా పెద్ద ప్రమాదంగా పరిణమించింది. ఇది బ్రిటిష్ వాడు మనల మీద చూపించేవాడు. అలాగే రెండో అంశాన్ని మనం చూసినట్లయితే మరొక కారణంగా ప్రధానంగా గుర్తించాల్సిన అంశాల్లో బ్రిటిష్ వాడు ఆలోచించి మన మీద ఉపయోగించి వాడు అనుసరించిన థియరీలో ఇంపీరియలిజం అనేది ఒక ప్రధానమైన మరొక ప్రధానమైన రీజన్గా కూడా చెప్పవచ్చు. ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదం, సామ్రాజ్య తత్వంతో వాడు కొనసాగుతూ ఉండేవాడు. భారతీయులు తక్కువ, మేము ఎక్కువ, భారతీయులందరినీ కలిపి మేము సామ్రాజ్యంగా తయారు చేసి మా అండర్లో ఉంచుకునేటట్లు ప్రయత్నం చేద్దాం